ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. నువ్వు బయట తినే బజ్జీలు తగ్గించాలి. గూగుల్ తల్లిని అడిగితే అన్ని చెప్తుంది కదా మనకు. ఏమైంది? రెడీ చేసినావు అన్ని? అయ్యగారు వచ్చే టైం అయింది. డాడీ, అయ్యగారు వచ్చేది పంచాంగం చెప్పడానికే కదా. ఎందుకు ఇంత అడవుడు చేస్తున్నావు? గూగుల్ తల్లిని అడిగితే అన్ని చెప్తుంది కదా మనకు. అరే బాబు మహేష్, గూగుల్లో సమాచారం దొరుకుతుంది కానీ పంతుల ఆశీర్వాదం దొరకదు నాయన. ఆయుష్మాన్ బాబా, దీర్ఘాయుష్మాన్ బాబా. అయ్యో అయ్యగారు వచ్చి కదా, కూర్చోండి అయ్యగారు. ఓకే అమ్మా, అందరు కూర్చోండి. ఇక మీరు కూడా. జై శ్రీమన్నారాయణ. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ఉగాది పండుగ, ఈ యొక్క ఉగాది పండుగ, ఈ యొక్క కొత్త సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం అంటారు. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో ఉన్నటువంటి ఈ యొక్క పాడ్యమి తిథిని ఉగాదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ మనం జరుపుకుంటున్నాము ఈరోజు. ఓకేనా? మరి ఈ యొక్క ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం రోజు మీకు రాశి ఫలాలు, అదేవిధంగా రాజపూజము, అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మల్లయ్య, ఈ పరాభవ నామ సంవత్సరంలో నీకు ఈ సంవత్సరం చాలా బాగుంది. రాజపూజము బాగానే ఉన్నది కానీ అవమానము, శనిదేవుడు ఆన్లైన్ లో ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త సుమి. ఆగండి ఆగండి అయ్యగారు, ఒక విషయం. శనిదేవుడు అనేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. రీల్స్ లో పెట్టుకుంటా, శని ఈస్ కమింగ్ అని మ్యూజిక్ వేస్తా. అమ్మా ప్రియాంక, శనిదేవుడు రీల్స్ లోకి రాడమ్మా, రియల్ లైఫ్ లోకి వస్తాడు. అయ్యో అయ్యగారు, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ, దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదా? మరి ఉందమ్మా, పరిహారం ఎందుకు లేదు? మల్లయ్య గారికి చెప్పండి, క్రెడిట్ కార్డులు వాడకని చెప్పండి, అదే పెద్ద పరిహారం. ఆగురా, నువ్వు భలే ఉన్నావు. అయ్యగారు, నా ఆరోగ్య బలం ఎలా ఉంది? మల్లయ్య, నీ ఆరోగ్య విషయం మొత్తం మీ భార్య చేతిలో ఉన్నది. ఈరోజు ఆమె పెట్టే ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎంత ఎక్కువగా తింటే నీ ఆరోగ్యం అంత బాగుంటది. ముఖ్యంగా నువ్వు బయట తినే బజ్జీలు తగ్గించాలి. సరే అయ్యగారు, మీరు చెప్పినట్టు చేస్తా. ఇప్పుడు పోయి నువ్వు ఆ పచ్చడి చెప్పాయి, అందరం పండుగ చేసుకుందాం. సరే, తీసుకొస్తా. ఇవ్వండి అయ్యగారు, ఉగాది పచ్చడి మీరే మొదలు తాగండి. సరే అమ్మా. అయ్యగారు, ఉగాది పచ్చడికి ఏమైనా సైన్స్ ఉందా? బాబు మహేష్, చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది సైన్స్ మాత్రమే కాదు, సైకాలజీ కూడా. మెయిన్ గా ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. 6 రకాలు. అంటే అవి ఏంటి అంటే ముందుగా తీపి, చేదు, పులుపు, వగరు, కారము, ఉప్పు. ఈ యొక్క 6 రుచులతోటి మనం ఉగాది పచ్చడ తయారు చేసుకుంటాం. ఈ 6 రుచులు ఏ విధంగా ఈ ఉగాది పచ్చడిలో కలిసి ఉన్నాయో మన యొక్క జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి తప్పగా ఉంటాయి. కాబట్టి ఈ కష్ట సుఖాలను అధిగమించి మనము ముందుకు సాగిపోవడమే జీవితము. ఇది కదా అసలైన కంటెంట్ అంటే. సరే సరే అయ్యగారు, చాలా సంతోషము. మమ్మల్ని ఆశీర్వదించండి. మీరందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. పంతులు గారు చెప్పింది నిజమే. పండగ అంటే పిండి వంటలు మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి జరుపుకోవాలి. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.